నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాస్. మీ అందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది ఒక హల్చల్ టాపిక్గా మారింది. గత 10 సంవత్సరాల నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అమరావతిని ఒక రాజధాని చేసిన తర్వాత వైసీపీ వచ్చి దాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత ఆ రైతులందరూ కూడా అక్కడ ధర్నా చేయడం, తర్వాత కొన్ని కమిటీలుగా కొన్ని పరిరక్షణ సమితిలుగా ఏర్పడి ఆ తర్వాత దానికి ఒక ముఖ్య అధ్యక్షులుగా కొలికపూడి శ్రీనివాస్ ఈ రకంగా అయితే తాను వచ్చారు. సో ఆ కోటాలో, అమరావతిని కాపాడిన కోటాలో సుప్రీంకోర్టు వరకు కూడా కేసు వెళ్ళినాయి. సుప్రీంకోర్టు కూడా కొన్ని తీర్పులు ఇచ్చింది. సో ఈ రకంగా అయితే కొలికపూడి శ్రీనివాస్ని ఎంపిక చేసి ఆ నియోజకవర్గం కాకపోయినా కానీ పక్క నియోజకవర్గం తిరువురు నుంచి చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, అదేవిధంగా సునామీ రేస్లో టీడీపీ సునామీ కూటమి రేస్లో కొలికపూడి శ్రీనివాస్ కూడా గెలవటం అనేది కూడా మనందరూ జరిగింది. సో మనందరూ కూడా తెలుసు ఈ మ్యాటర్. సో ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ హల్చల్ అవుతుంది అంటే, ఆయన అరాచకాలు, ఆయన యొక్క బాధితులు, ఆయన యొక్క చేసే పనులు నచ్చగా కొంతమంది ఇటు నారా లోకేష్ కానీ, అదేవిధంగా ఇటు టీడీపీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వటం, వీళ్ళందరూ కూడా మాట్లాడటం అనేది జరుగుతూ ఉందన్నట్లు కూడా తెలుస్తోంది. నారా లోకేష్ని డైరెక్ట్గా వాళ్ళ మంగళగిరిలో కలిసి ఆయన చేసిన అకృత్యాలు, ఆయన చేసిన విధ్వంసాల గురించి చెప్పడం అనేది జరుగుతున్నట్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో అదేవిధంగా ఆయన చేసిన అక్రమాలు అన్ని కూడా చూసుకున్నట్లయితే ఇసుక దందాలో ఖచ్చితంగా ఆయనకి వాటా కావాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారంటూ కూడా ఈ రకంగా అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడటం అయితే జరిగింది. అదేవిధంగా తిరువూరులో ఉన్న కొంతమంది తన మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక రెండోది చూసుకున్నట్లయితే ఏదైతే ఇసుక దందాలో చూసుకున్నాము, తర్వాత పేకాట ఖచ్చితంగా తిరువూరులో సహజంగా ఎక్కడైనా పేకాట అనేది సాధారణంగా ఆడే ఆట అది. సో అది క్రైము, అది లీగల్గా అయితే ఆడకూడదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా కొలికపూడి శ్రీనివాసు పేకాటలో కూడా నాకు పర్సంటేజ్ కావాలి, పేకాటలో కూడా పర్సంటేజ్ కావాలంటూ కూడా ఆయన అడగడం అనేది కూడా కొంత హల్చల్చే విషయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రేషన్ మాఫియా అనేది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగిందో కూడా మనందరికీ కూడా తెలుసు. సో ఆ రేషన్ మాఫియాలో భాగంగా ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ కూడా ఖచ్చితంగా నాకు రేషన్లో కూడా ఖచ్చితంగా వాటా కావాలంటూ కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా రేషన్ అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్న కొంతమంది రేషన్ డీలర్లు, కొంతమంది రేషన్ ఉపయోగించే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇటు నారా లోకేష్కి, అదేవిధంగా మిగిలిన టీడీపీ అధ్యక్షుల వారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈ మూడింటి గురించి కూడా మెయిన్గా కొలికపూడి శ్రీనివాస్ మీద అయితే ఎక్కువగా ఆరోపణలు వస్తున్న క్రమం. వీటిలో పక్కన పెడితే ఒక ఎక్కువగా వచ్చే ఆరోపణ ఏంటి అంటే, ఆయన మీద మరిముఖ్యంగా వచ్చే వార్త ఏది అంటే, ఆడవాళ్ళని లైంగికంగా హింసిస్తున్నాడు, అత్యాచారాలు చేస్తున్నారంటూ కూడా కొంతమంది బాధితులు రావటం అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో సర్పంచ్లు కానీ, అదేవిధంగా మిగిలిన లేడీ వర్కర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈయన వాట్సాప్ కాల్ చేస్తున్నారు, ఈయన మమ్మల్ని ఈ విధంగా వేధిస్తున్నారు, ఖచ్చితంగా మాకు సపోర్ట్గా ఉండాలి అంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతున్నారంటూ కూడా ఈ రకంగా అయితే మాట్లాడటం అయితే జరుగుతోంది. ఇంకో పక్క అంటే ఈ మూడు, ఇసుక, పేకాట, అదేవిధంగా రేషన్, ఈ మూడు చిన్నవి కానీ మహిళల మీద వస్తున్న ఆరోపణలు అయితే గట్టిగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్న వార్త మీ అందరూ కూడా తెలుసు. ఆయన గెలిచిన దాదాపు కొద్ది రోజుల్లోనే ఆయన ఎవరైతే వైసీపీ యొక్క మెయిన్ లీడర్ ఉన్నారో ఆ తిరువూరులో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బుల్డోజర్లు తీసుకెళ్లి ఆయన ఇల్లును కూల్చడానికి, అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని కూర్చడానికి కూడా కొలికపూడి శ్రీనివాస్ కంకణం కట్టుకుని అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఆయన మతలబ్బాయిపోయి కొంత అమౌంట్ పంపిమంటే కొంత పంపించారు. ఇప్పుడు ఆ తర్వాత పంపించినట్టు వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఇటు కొలికపూడి, అదేవిధంగా అటు వైసీపీ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు స్నేహం చేస్తున్నట్లు కూడా పోస్టులు కూడా వస్తున్నాయి. మనందరూ కూడా తెలుసు, సోషల్ మీడియాలో ప్రస్తుతం మనందరం కూడా చూస్తున్నాం. సో ఈ విధంగా కొలికపూడి అవినీతికి ఎక్కువగా పాల్పడుతున్నారు, అవినీతి చేయడానికి ఆయన ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలిన ఈ యొక్క ఏవైతే అత్యాచారాలకు సంబంధించిన, ఆడవారికి అత్యాచారాలకు సంబంధించిన ఏదైతే ఉందో ఇది బాగా హల్చల్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో విషయంగా చెప్పవచ్చు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా 100 రోజులు దాదాపు జరిగి 100 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం గెలిచి. హనీమూన్ పీరియడ్ అంటారు. ఈ హనీమూన్ పీరియడ్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలోపే ఈ రకంగా కొలికపూడి శ్రీనివాస్ అంటే 175 మంది ఎమ్మెల్యేలలో ఎవరు కూడా ఇంత చూడని, ఇంత
ఆరోపణలు ఎదుర్కొని ఇంత నెగిటివ్ని ఎదుర్కొనలేని ఒక ఎమ్మెల్యేగా ఈయనైతే ఉన్నారు. సో దాదాపు 175 మందిలో ఎవరు కూడా ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కోలేదు. కేవలం కొడుకుపూడి మాత్రమే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కోవటం అయితే జరుగుతోంది. సో ఇంత ఆరోపణలు ఎదుర్కోవడం అనేది కొడుకుపూడికే సాధ్యమవుతుంది. సో చూద్దాం ఇక దీని మీద చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇటు పార్టీ అధ్యక్షుల వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, పార్టీ అధ్యక్షుల వారు ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చూడాలి. సో నిన్న మొన్న వచ్చిన ఒక శ్రీకాకుళం ఇద్దరు కోస్తాలో వచ్చిన ఒక ఎమ్మెల్యే ఆరోపణలలో ఏదైతే ఆడవాళ్ళ గురించి ఈయన అత్యాచారం చేస్తున్నారో అదేవిధంగా ఏమైతే మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఒక మహిళ ఆయన మీద ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయడంతోనే వెంటనే టీడీపీ ఇట్టే మార్చేసి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది కొద్ది రోజులు. ఆ తర్వాత నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీలో ఉన్న జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతోనే ఇటు జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్ని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మళ్ళీ టీడీపీలో ఉన్న కొలికపూడి శ్రీనివాస్ మీద ఈ యొక్క వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ విధంగా కొలికపూడి మీద యాక్షన్ తీసుకుంటుంది, ఏ విధంగా కొలికపూడి మీద యాక్షన్ తీసుకొని కొలుపూడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, సస్పెండ్ చేస్తుందా లేదంటే ఆయనకి ఖచ్చితంగా ఇచ్చి కొంత సూచనలు సలహాలు చేసి ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెప్పి సైలెంట్గా ఉంటుందా, అదేవిధంగా ఆయన మీద వచ్చే ఆరోపణల్ని ఏ విధంగా తిప్పికొట్టాలి లేదంటే సమర్థిస్తుందా లేదంటే ఆయన మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుందా లేదా అనేది కూడా మనం ఒక ఆలోచించాల్సిన ప్రసంగం అనేది. ఎందుకంటే ఇటు నారా లోకేష్కి అదేవిధంగా టీడీపీ అధ్యక్షుల వారికి కూడా ఎక్కువగా వినతి పత్రాలు వచ్చిన క్రమంలో ఖచ్చితంగా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో ఖచ్చితంగా తీసుకుంటారనే ప్రజలు అంటున్నారు. సో తీసుకోకపోతే అక్కడ తిరువురు మొత్తం కూడా కొంతమంది ప్రజలు ధర్నా చేసే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి చూద్దాం ఇక టీడీపీ వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటున్నారు అయితే వెంటనే ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఈ వీడియోలో మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ ఒకటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీకి మనం వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మనం అతీతులం కాదు. కాబట్టి తప్పుగా చూపించే ఒక ఏకైక ఛానల్ ఏఎన్ఎన్ తెలుగు న్యూస్. తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.